మేము ఇంట్లో యూజ్ చేసే వరి బియ్యం వడ్లని ఎలా నిల్వ చేసుకుంటామో చూడండి. ఇప్పుడు మీకు కనపడే వడ్లు పోయిన సంవత్సరం అన్నమాట. ఎంత క్వాలిటీగా ఎంత గట్టిగా ఉన్నాయంటే నిల్వ చేసుకునే దాన్ని బట్టి మనకి వడ్లనేవి మంచి క్వాలిటీతో ఉంటాయన్నమాట. మా పొలంలో పండిన వడ్లు మేము 1 ఇయర్‌కి మాకు సరిపడా తీసి సెపరేట్‌గా పక్కన పెట్టుకొని, మేమైతే ఇంటి దగ్గర పెట్టుకుంటామనమాట. ఈ వరల్లో పోసుకుంటాము. వరలకి వర్షం గట్రా వచ్చినప్పుడు కూడా చెమ్మ తగలకుండా చుట్టూ తాటేకులైతే పెట్టారనమాట. కాకుంటే లాస్ట్‌కొచ్చేసినియి కాబట్టి కొంచెం వేస్టేజ్ అయితే వచ్చిందనమాట. దాన్నయితే తీసి సెపరేట్ చేసేసారు. లోపలికి దిగి మొత్తం క్లీనింగ్ అయితే చేసేసి మాకు సరిపడా మేము వడ్లయితే తీసేసామనమాట. ఇంక ఇది 2, 3 రోజులు ఎండబెట్టేసి మళ్ళీ కొత్త వడ్లయితే పోసుకుంటాము. వేస్టేజ్ అంటే ఎక్కువ వస్తదా అంటే లేదండి. లైట్‌గా కొంచెమే వస్తది. మాకైతే పెద్ద ఇబ్బందేముండదు. మాకు కోళ్ళున్నాయి కాబట్టి మేము కోళ్ళకైతే అవైతే బానే ఉంటాయి. కాకపోతే కొంచెం చెమ్మగా ఉంటాయి. వాటినైతే తీసుకెళ్ళి కోళ్ళకి పెట్టుకుంటాం ఫీడ్ కింద. వాటికి కూడా వడ్లు వేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటాయి. మనకి పెట్టలుంటాయి గదా! తొలచూరు పెట్టలు. అయి గుడ్లు గూడా త్వరగా వస్తాయన్నమాట. గుడ్డు బరువు గూడా చాలా బావుంటది. క్వాలిటీ గూడా చక్కగా ఉంటాయి. మామూలుగా అయితే ఆ చిన్న పిల్లలకి నేను తవుడు అన్నం పెడతాననమాట. అన్నం పెట్టడానికి తెచ్చానేమో అని చెప్పి ఈ కుక్క చూడండి ఎలా వచ్చేసిందో కుక్క పిల్ల. ఆ వడ్లు ఎంక చూస్తుంది, నా ఎంక చూస్తుంది. ఈ అన్నం పెట్టకుండా ఈ వడ్లు పోసింది ఇది అని. మీరు మీ వరి వడ్లని ఎలా నిల్వ చేసుకుంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.